ఇంటర్నెట్ సిండ్రోమ్ అంటారు. ఈ మధ్యన ఎక్కువగా వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ఎవరినో అడిగేవాళ్ళు నాకు ఇది ఉంది ఏంటి అని, ఇంట్లో తల్లిదండ్రులను గ్రాండ్ పేరెంట్స్ను అమ్మమ్మను నానమ్మను ఫ్రెండ్స్ను అడిగేవాళ్ళు, తెలియకపోతే తెలిసిన వైద్యుడిని. ఇప్పుడు ఈజీగా మనకి ఇంటర్నెట్ వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే వెంటనే దాంట్లోకి వెళ్ళి కడుపులో మంట ఉందనుకోండి, నోట్లో మంట ఉందనుకోండి, ఇదేమై ఉండొచ్చు అని కొడితే వెంటనే అదేం చెప్పుద్ది, దానికి సంబంధించిన దాని దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎంతగా వెళ్తుందంటే మామూలు సమస్య దగ్గర నుంచి అది చికిత్స కూడా లేని స్టేజ్ ఎలా ఉంటుందో కూడా చెప్పుద్ది. మరి చాలా వరకు మన కోవిడ్ వచ్చినప్పుడు చూసింది ఏంటి, భయంతో చాలామంది చనిపోయారు. అవగాహన పెంచుకున్న తర్వాత అవసరమైనప్పుడే వైద్యానికి వెళ్తున్నారు. దాంతో పాటు చాలామంది కోవిడ్ వచ్చింది వాళ్ళకి, కానీ వాళ్ళు హాస్పిటల్స్కి భయంతో అడ్మిట్ కాకుండా అవసరమైనంత వరకే చికిత్స చేసుకునేసరికి బయటపడిపోయారు.